జారిపోవడం అనేటటువంటి దాని విషయంలో కించిత్ అజాగ్రత్త ఉన్నా సరే పతనము మాత్రము ఎంత కిందకి పడిపోవాలో అంత కిందకి పడిపోతాడు. అందుకే సాష్టాంగ నమస్కారము ప్రణిపాతము అని ఉంటాయి. అది నేల మీద పడి చేస్తారు. ఎందుకు చేస్తారంటే ఇంకే ఎంత కింద పడిపోవచ్చో అంత కిందనే పడిపోయాను, పడకుండా నించున్నవారు మీరు నన్ను ఉద్ధరించండి, పైకి లేపండి అంటే నాకు ఇంతమంది కాళ్ళ మీద పడి నమస్కారాలు పెట్టారని పొంగిపోకూడదు. వాళ్ళు ఎత్తవలసిన కర్తవ్యం నీ మీద ఉందని గుర్తుపెట్టుకుని బెగ్గబెట్టుకోవాలి. అందుకని ఎంత కింద పడాలో అంత కిందకు పడ్డాడు అంత పైనున్నవాడు. ఇది అజామీలుడు, పైనుంచి కిందకి జారిపోతాడు. ఎక్కడ జారిపోయేటటువంటి వాడు అంటే ఒకనాడు తండ్రి ఏవో దర్భలు తీసుకురారా అన్నాడు. దర్భలు తేవడానికి వెళ్ళాడు. దర్భలు తీసుకురావడం అంటే అంత తేలిక విషయం అని మీరు అనుకోకండి. అసలు శిష్యుడికి గురువుగారు నేర్పే మొట్టమొదటి పని ఏమిటంటే దర్భలు కొయ్యడమే నేర్పుతారు. ఎందుకని అంటే దర్భ కోసేటప్పుడు పీకేయకూడదు, మళ్ళీ దర్భ పుట్టదు. జాగ్రత్తగా కొయ్యాలి దర్భని. కోసేటప్పుడు ఎవరైనా తొక్కితే అది గుచ్చుకునేటట్టు కొయ్యకూడదు, గుచ్చుకోకుండా ఉండేటట్టు కొయ్యాలి. పనికిరానిదైతే అది పూజకు పనికిరాదు, ఏదో కొరికేసేదాన్ని కన్నాలు పడిపోయిందంటే అసలు కొయ్యకూడదు, మనకు అక్కర్లేదు. కాబట్టి దర్భ కొయ్యడంలో దర్భని కొయ్యడంలో అంత నైపుణ్యాన్ని నేర్పుతాడు కాబట్టి కౌశల్యము. అది గురువు శిష్యుడికి నేర్పడం అక్కడ ప్రారంభం అవుతుంది. అసలు ప్రకృతిని ఎంత జాగ్రత్తగా వాడుకోవాలో దర్భ కొయ్యడం దగ్గర గురువు శిష్యుడికి నేర్పడంతో మొదలవుతుంది. అందుకని గురువుని అనుగమిస్తాడు, అనుగమించి తిరుగుతాడు. అందుకే గురువు వెంట తిరిగి చేసిన దీక్షలు జీవితంలో శాశ్వత ప్రయోజనాలను ఇస్తాయి. కాబట్టి ఆయన ఏదో దర్భలు తీసుకురారా అన్నాడు. చాలా మంచివాడు అతను, అజామీలుడు. వెళ్ళాడు. దేనికి జారిపోవాలి అంటే దానికి కారణం ఉండదు. మనసు జారిపోవడం మొదలు పెట్టాలి, కానీ దేనికైనా జారిపోవచ్చు. పట్టు వదిలేయడమే జారిపోవడం అంటే ఏముందండి? ఏది పట్టుకున్నాడో దాన్ని వదిలేడు అనుకోండి, జారిపోయాడు, కింద పడిపోతాడంతే. కాబట్టి ఇప్పుడు ఇన్ని పట్టుకున్నవాడు ఒక్కసారే వదిలిపెట్టేశాడు. దేనికి అంటే ఆయన వస్తుండగా ఒక పూ పొదరిల్లు ఒకటి కనపడింది. ఆయన అలా నిలబడిపోయాడు. అలా నిలబడకుండా దాటి వెళ్ళిపోతే ఈ ఉపాఖ్యానం వచ్చేది కాదు. అది చూడకూడనిది అని అనుకుని వెళ్ళిపోయి ఉంటే అజామీలుడు ఎక్కడున్నాడో అక్కడే ఉండేవాడు. ఆగిపోయాడు, అదే పనిగా చూశాడు. ఎప్పుడైతే ఒకసారి నిప్పురవ్వ వచ్చి పడిపోయిందో అది దూది పర్వతం అయినా సరే కాలిపోవలసిందే. ఇప్పుడు ఇక సంధ్యావందనం చేస్తున్నాడు, ఆవిడే కనపడుతోంది. అనుష్ఠానం చేస్తున్నాడు, ఆవిడే కనపడుతోంది. వేదపఠనం ఆమ్నాయం చేద్దాం, చేయబుద్ధి వేయట్లేదు. ఆవిడ్ని చూడాలి. ఆఖరికి ఆ కోరికని నిగ్రహించలేక ఆమె చెంత చేరాడు. ఉపనయనం చేసి కని పెంచి పెద్ద చేసి ఆస్తినిచ్చి సంస్కారం ఇచ్చిన తల్లిదండ్రుల్ని ఇంటి నుంచి వెళ్ళగొట్టాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.